కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కేంద్ర పెద్దలు బీజేపీ ముఖ్య నేతలు 2 రోజుల నుండి ఏం చేస్తున్నారు ఢిల్లీలో? అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది? కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవ్వరూ ఊహించని ప్రకటన వెలువడే అవకాశం ఉందా? హస్తిన్లలో పరిణామాలు చూస్తుంటే ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో 2 రోజులుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు బీజేపీ ముఖ్యుల వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. దీంతో విధానపరమైన కొత్త నిర్ణయాలా లేక రాజకీయ వ్యూహాలపై సమావేశాలు నిర్వహిస్తున్నారా అనే చర్చ జోరుగా సాగుతోంది. మొదట జేపీ నడ్డా నివాసంలో సమావేశమయ్యారు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితరులు. నిన్న ప్రధాని మోదీ నివాసంలో భేటీ అయ్యారు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నడ్డా తదితరులు. ఇక ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధాని మోదీ. మరోవైపు శనివారం జరగాల్సిన ప్రధాని జమ్మూ కాశ్మీర్ పర్యటన కూడా రద్దయింది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో ఏం జరుగుతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు, ఊహాగానాలు నడుస్తున్నాయి. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన వంటి అంశాలపై ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇక ఏప్రిల్ 20 తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన ఉండే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ 2-3 రోజుల్లో 6 రాష్ట్రాల అధ్యక్షుల ప్రకటన ఉంటుందని నేతలు అంచనా వేస్తున్నారు. నిన్న ప్రధాని నివాసంలో పార్టీ కీలక నేతల సమావేశమయ్యారు. పార్టీ ముఖ్య నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, బీజేపీ జాతీయ సంస్థాగత కార్యదర్శి బిఎల్ సంతోష్ భేటీలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది.